ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ కొనడానికి హోల్సేల్ మార్కెట్కి వచ్చాము. మనకున్న తక్కువ బడ్జెట్లో క్రిస్మస్ ట్రీ కావాలంటే హైదరాబాద్ మొత్తంలో ఈ ఏరియాలో చాలా తక్కువకు వస్తుందని చాలామంది చెప్పారు. సో మనం క్రిస్మస్ ట్రీ కొందాం. లెట్స్ గో నౌ. గైస్ నేను క్రిస్మస్ ట్రీ అయితే తీసుకున్నాను అండ్ ఇట్ కాస్ట్ ఓన్లీ ఫర్ 50 రూపీస్. సో ఇది వచ్చేసి 2 feet ఉంది అండ్ దీన్ని మనం చేసుకోవచ్చు. నాకు ఇది నాకున్న బడ్జెట్లో దిస్ ఇస్ ఫైన్ అనిపించింది. సో ఐ టుక్ దిస్ ఫర్ 50 రూపీస్ ఓన్లీ. అండ్ ఇంకా షాపింగ్ ఉంది. విల్ టేక్ డెకరేషన్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఇక్కడ తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇంకా కావాల్సిన ల్యాంప్స్, బెల్స్ అన్నీ తీసుకుందాము. గైస్ ఫైనల్లీ మన షాపింగ్ అయితే అయిపోయింది. నేను ఏదో చాలా కొంటా అనుకుని ఒక బాస్కెట్ ఇవ్వమంటే ఇంత పెద్ద బాస్కెట్ ఇచ్చారు. బట్ మనకున్న తక్కువ బడ్జెట్లో నేను చాలా తక్కువ ప్రోడక్ట్స్ కొన్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి క్రిస్మస్ ట్రీ తీసుకున్నాను. ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 50 రూపీస్. అండ్ దానికి డెకరేషన్గా నేను చిన్న బాల్స్ టైప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 84 రూపీస్. అండ్ మనకి స్టోర్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 50 రూపీస్ డిస్కౌంట్ ఉందంట. సో దిస్ ప్రైస్ ఫర్ 42 రూపీస్ ఓన్లీ. అండ్ ఇది వచ్చేసి చిన్న డ్రమ్స్ సెట్ అండ్ దిస్ కాస్ట్ ఫర్ 84 రూపీస్. సో దీంట్లో కూడా మనకి డిస్కౌంట్ తోటి 42 రూపీస్కి వస్తుంది. అండ్ ఒకటి ఫెయిరీ లైట్స్ కూడా తీసుకున్నాను. ఇట్ మైట్ బీ లైక్ ఒక 100 రూపీస్ ఉండొచ్చు ఇది. అండ్ దెన్ క్యూట్ చాక్లెట్స్, ఆర్టిఫిషియల్ చాక్లెట్స్ టైప్ ఉంది. ఇది కూడా మనకి 76 రూపీస్ ఉంది. అండ్ ఇది కూడా 50% డిస్కౌంట్. అండ్ క్యూట్ శాంటాక్లాస్, చిన్న చిన్న శాంటాక్లాస్ తీసుకున్నాను ఒకటి. అండ్ ఇట్ కాస్ట్ ఫర్ 68 రూపీస్. సో ప్రాబ్లీ ఇది వచ్చి మనకి 34 రూపీస్ అనుకుంటా. నేను కొంచెం మ్యాథ్స్లో వీక్, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. అండ్ ఎస్ యా ఐఎమ్ డన్ విత్ మై షాపింగ్. నేను అనుకున్న దానికన్నా చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. ప్రాబ్లీ నాకు ఒక 500 రూపీస్కి కంప్లీట్ క్రిస్మస్ డెకరేషన్ వచ్చి ఉంటుంది. సో ఇది ఒక క్యాప్ తీసుకున్నాను. ఇది లేకపోతే క్రిస్మస్ కంప్లీట్ అయినట్టు ఉండదు. సో దిస్ కాస్ట్ ఫర్ ఓన్లీ 12 రూపీస్. యూ కెన్ నాట్ బిలీవ్ దిస్. టడా, ఎలా ఉందా, బాగున్నానా? యా. సో ఇది ఒకటి తీసుకున్నా 12 రూపీస్. సో దిస్ ఈజ్ మై షాపింగ్, క్రిస్మస్ షాపింగ్. నేను ఒక 4 to 5 షాప్స్ తిరుగుతానేమో, చాలా టైం పడుతుంది అనుకున్నా. బట్ నాకు అన్నీ ఒకటే స్టోర్లో దొరికాయి. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. And guys, you know what? I got all these products for just 180 rupees, less than 200 rupees. So let's go home and make this Christmas tree, okay? Chalo, let's go. So guys, నేనైతే క్రిస్మస్ ట్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని వచ్చాను. సో తీసుకొచ్చాక తెలిసింది వాడు దీనికి స్టాండ్ ఇవ్వలేదని చెప్పేసి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం తీసుకొద్దామా అని ఆలోచిస్తే ఫ్రీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఒక పేపర్ బాక్స్ అయితే దొరికింది. సో దీన్ని నేను యూజ్ చేసుకొని ఈ క్రిస్మస్ ట్రీకి బేస్గా పెడతాను. అండ్ దీనికి బాక్స్ ఉంటే బాగోదు కాబట్టి సమ్ కలర్ చార్ట్. సో ఈ కలర్ చార్ట్స్ని మనం యూజ్ చేసుకుందాము. దీనికి ఏ కలర్ బాగుంటుందంటే మీరు చెప్పండి, ఏది బాగుంటుంది? గో విత్ గ్రీన్, పింక్, బ్లూ, ఎల్లో. ఎల్లో తీసుకుందామా, బ్రైట్గా ఉంటుంది. సో ఎల్లో అయితే బ్రైట్గా కనిపిస్తుంది. గ్రీన్, ఎల్లో ఆపోజిట్లో బాగానే ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం. ఒక గ్లూ తీసుకొని దీనికైతే మనం పేస్ట్ చేసేద్దాము. ఫైనల్లీ బాక్స్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. నేను హోల్ ఎట్ సైడ్ చేశాను. సో చూద్దాం. ఎస్, ఇదే అనుకుంటా. ఇక్కడైతే ఒక హోల్ కనిపిస్తుంది. సో లెట్స్ డూ హియర్. అండ్ నేను తీసుకొచ్చిన బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ ఎంతో 50 ఏమో చెప్పాను కదా. ఎస్, సో ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీని దీనికి ఇట్లా ఈ హోల్ చేసి ఒక బాక్స్కి పెడుతున్నాం అన్నట్టు. సో ఫస్ట్ దీన్ని ఎలా వచ్చిందో అది ఓపెన్ చేసుకుందాము. ఎస్, బాగా అనిపిస్తుంది ఇట్లా ఓపెన్ చేసుకుందాం.
ఎస్, క్రిస్మస్ ట్రీ వస్తుంది వచ్చేసింది. నేను ఇట్లోనే ఉంటుంది అనుకున్నా, బట్ పర్లేదు బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ఇంకా బాగానే ఉంది. 50 రూపీస్కి ఏమొస్తుందా అనుకున్నా, బాగానే వచ్చింది. ఇలా వస్తుందని తెలిసినట్టు ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువనే తీసుకొచ్చేది. ఇప్పుడు వీటికి సరిపోతాయో లేదో చూసుకోవాలి మనం. నాకు తెలిసి మీరు చూసినప్పుడు ఈ వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది, బికాస్ అంత టైం పడుతుంది ఇది. సో ఇప్పుడు నీట్గా ఆర్గనైజ్గా చేస్తాను. టడా అమ్మాయి, ఫైనలీ మన క్రిస్మస్ ట్రీ అయితే ఈ రకంగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాము. సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ ట్రీని దీంట్లో పెట్టాలి. సో ఐ కీప్ ఏ పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ఉండాలి. ఎక్కడ ఉంది? వావ్, ఆగిపోయింది. నమ్మలేకపోతున్నాను జాన్, నేను చేశానంటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏ ఏ ఏ కొంచెం హోల్డ్ ఆన్. సో ఇది మనకు కొంచెం ఆగట్లే కదా, సో దీన్ని మనం లైక్ గ్లూగన్తో పేస్ట్ చేద్దాం. ఇది ఓకే, ఇది కాసేపట్లో ఆరిపోతుంది. సో ఈ లోపల మనం దీనికి కావాల్సిన డెకరేషన్ అన్ని చేద్దాము. సో ఫస్ట్ విల్ గో విత్ దిస్ డ్రమ్స్. సో ఈ డ్రమ్స్ ఉన్నాయి కదా, సో దీన్ని మనము ఈ ట్రీకి డెకరేట్ చేద్దాము. ఇలా ఒక డ్రమ్ ఇట్లా పేస్ట్ చేసి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకున్నాము. ఇది పెట్టుకోవడం మర్చిపోయా. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు అన్ని డెకరేట్ చేద్దాం. సో శాంతా క్లాస్. సో మన తాతయ్య ఇక్కడ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ బాల్స్ పెడదాము. అండ్ ఇంకేమున్నాయి మనతో? ఎస్, సో నేను కొంచెం కాటన్ కూడా తీసుకొచ్చాను. సో ఇది కొంచెం అక్కడక్కడ అలా. ఎస్, ఐమ్ ఎక్సైటెడ్. నేను ఫస్ట్ టైం క్రిస్మస్ ట్రీ చేస్తున్నాను. బాగుంది కదా నా క్రిస్మస్ ట్రీ? ఇప్పుడు ఇది ఊపినా ఊగట్లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ గ్లూ గన్. నేను ఏమో అనుకున్నాను, చాలా పవర్ఫుల్. ఓకే, ఇంకొకటి ఉండిపోయింది. యాక్చువల్లీ దీనికి హ్యాంగింగ్కి వాళ్ళు థ్రెడ్స్ ఇచ్చారు, బట్ నేను ఈ థ్రెడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఇది 2 times పెట్టాను, బట్ పడిపోతుంది. సో నేను యూజ్ చేసే థ్రెడ్ అయితే టై చేసుకోవచ్చు కదా అని చెప్పి యూజ్ చేశాను. అండ్ మనం అక్కడెక్కడ కొంచెం కాటన్ యూజ్ చేద్దాము. నేను చెప్పాను కదా స్నో లుక్ వస్తుందని. సో ఐఎమ్ ఫైనలీ డన్ విత్ మై క్రిస్మస్ ట్రీ. నేను ఓన్గా చేసుకున్న క్రిస్మస్ ట్రీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం క్రిస్మస్ ట్రీ చేయడం. అండ్ నేను ఇలాంటి క్రిస్మస్ ట్రీస్ హిమాలయాలో అక్కడిక్కడ చూస్తే వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తారంటే, ఇది నాకు జస్ట్ లైక్ ఒక 200 అనుకుంటా కదా, నాకు గుర్తులేదు ప్రైస్. ఎస్, ఓన్లీ ఫర్ 180 రూపీస్ అయింది. అండ్ సమ్ కాటన్, గ్లూ ఇదంతా కలిపి లైక్ ఒక 250 అవుతుంది అనుకోండి. బట్ నైస్ నో. ఎస్, సో దీనికి మనం ఇంకా ఫెయిరీ లైట్స్ యాడ్ చేయాలి. సో దానికి పవర్ కావాలి. అండ్ ఈ లైటింగ్ మొత్తం ఆఫ్ చేస్తాను, సో దట్ అప్పుడు ఈ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the... Hey guys, finally I'm done with my beautiful DIY Christmas tree. And ఇది నా ఫస్ట్ DIY. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను బేగం బజార్ ఆజిజ్ ప్లాజాలో తీసుకున్నాను. బట్ మనకు అక్కడ ఏదైనా 50% డిస్కౌంట్తో ఉంది. అండ్ మీరు ఆజిజ్ ప్లాజా విజిట్ అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో మిస్ నికితా. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్.